సో ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్న మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలామంది విద్యార్థి ఉద్యమకారులు పనిచేశారనేది వాస్తవం. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈరోజు చాలా కీలక పాత్ర కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పోషించింది ఎంత నిజమో, విద్యార్థి నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో విద్యార్థి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, యువత కావచ్చు, సబ్బండ వర్గాలు అంటే ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, అన్ని రకాల సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని సంఘాలు కలగలిస్తేనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ రావడంలో 2009 నుంచి 2014 వరకు జరిగినటువంటి పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసిందో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కూడా అంతే చేసినాయి. అందరూ కలిసి కట్టుగా నడిస్తేనే తెలంగాణ ఉద్యమం సాధ్యమైంది అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితిగా ఈరోజు మారినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, కేసీఆర్ అధ్యక్షత నడుస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో, తామే ఉద్యమానికి నాయకత్వం వహించమని చెప్తున్నప్పటికీ కూడా తామే ఉద్యమం చేశాము, కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైంది అని చెప్తున్నటువంటి విషయం ఏదైతుందో దాన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ ఒక కేసీఆర్ వల్ల రాలేదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది కేసీఆర్ 2001లో ఉద్యమంలోకి వచ్చిండు, కానీ 1969 నుంచి ఈరోజు తెలంగాణ అనేటువంటి ఒక ఉద్యమం జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 1969లో 369 మంది విద్యార్థి అమరులు ఈరోజు అమరులు కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 95 నుంచి జనసభ, అదేవిధంగా మహాసభ లాంటి పుట్టి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజా సంఘాల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తుందని చెప్పుకున్నటువంటి ఆ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి అనేటువంటి కోణంలో ఒక భావజాల వ్యాప్తిని విస్తరింపేయడంలో ఆ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసిన విషయం తెలుస్తూ ఉంది. మా రోజు వీరన్ నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పుడున్నటువంటి ఇన్నయ్య ఎవరైతే ఉన్నారో, వి ప్రకాష్ లాంటి వాళ్ళు, కోదండరాం లాంటి వాళ్ళు, అదేవిధంగా అల్లం నారాయణ లాంటి వాళ్ళు అనేక మంది తెలంగాణ కోసం ఈరోజు ఉద్యమించరు, కొట్లాడినరు. ఆ పరిణామ క్రమంలో కొన్ని పొలిటికల్గా ఇంద్రసేనారెడ్డి అనుకుంటా, సబితా ఇంద్రారెడ్డి భర్త పేరు నాకు కరెక్ట్గా తెలియదు, సో ఆయన కావచ్చు, లేకపోతే దాస్యం ప్రణయ్ భాస్కర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసం ఏదో విధంగా ఒక పొలిటికల్గా మనం రావాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈరోజు వాళ్ళ ఆరోగ్య సమస్యల రీత్యా కావచ్చు, లేకపోతే వాళ్ళను టీడీపీ కొంతమేర వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి విషయం అందరూ కూడా తెలుసు. ఆ క్రమంలో బయటకు వచ్చినటువంటి వ్యక్తే కేసీఆర్ అనే విషయం మనందరూ కూడా తెలుసు. కేసీఆర్ ఒక ఉద్యమ రాజకీయ పార్టీగా అనేకమైనటువంటి వాస్తవంగా ఎవరైతే ఆనాడు 95 నుంచి ప్రజా సంఘాల ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆ రోజు ఒకటేసారి 2002లో జరిగినటువంటి సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనూహ్యంగా పెద్ద ఎత్తున సీట్లు సాధించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ క్రమంలో కేసీఆర్కు విరుద్ధంగా నిలిచింది ఎవరై అంటే ఆనాడు ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి ఇన్నయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ప్రకాష్ లాంటి వాళ్ళు కావచ్చు, అల్లం నారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, కోదండరాం లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది ప్రొఫెసర్లు, ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు, పౌర హక్కుల నేతలు కావచ్చు, అందరూ కూడా ఆయనకు అండగా నిలిచిరు. ఆ తర్వాత 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేవలం తెలంగాణ పేరిట కేసీఆర్ రాజకీయాలు చేసిన తప్ప తెలంగాణ కోసం ఏనాడు కూడా త్యాగాలు చేయలేదు, ఏనాడు కూడా పోరాటాలు చేయలేదు. ఆయనకు అవసరం అనుకున్నప్పుడల్లా తెలంగాణ ఉద్యమాన్ని వాడుకోవడం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి 2014 వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగినట్టు ఉద్యమమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక కారణమైంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆనాడు కేసీఆర్ ఈరోజు దీక్ష అని చెప్తా ఉన్నారు కదా, ఈరోజే దీక్ష కరీంనగర్ నుంచి దీక్ష చేయడానికి సిద్దిపేటకు వస్తున్న క్రమంలో అక్కడ నుంచి అరెస్ట్ చేసి ఖమ్మంకు తరలించడం జరిగింది. అక్కడ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో భాగంగా ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలో అంటే రేపు 30వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన జ్యూస్ తాగుతున్నటువంటి విజువల్స్ బయటికి రావడం జరిగింది. అవన్నీ కూడా నిన్న ఒక కోట శ్రీనివాస్ ఉద్యమకారుడితో చేసినటువంటి ఇంటర్వ్యూలో ఉంటుంది, చూడడానికి చాలా క్లియర్గా ఉంటుంది. సో ఆ క్రమంలో
కేసీఆర్ జ్యూస్ తాగి దీక్ష వినిపించి మనం గాంధీత మార్గంలో పోదామని చెప్పేసి ఆయనకు ప్రతిసారి కూడా దీక్షలు చేయడం అలవాటు, మధ్యలోనే పోవడం అలవాటు. ఇదంతా కూడా ఎప్పటి నుంచో కూడా తెలుసు. ఆ క్రమంలోనే దీక్ష విరమించిన సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆ దీక్ష అవుతుందో దాన్ని నమ్మకనే ఈరోజు జ్యూస్ కాదురా అంటే పళ్ళరసం కాదురా మా రక్తం తాగురా అనేటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నినాదమే తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైంది అని చెప్పొచ్చు. ఆ తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఆనాడు గద్దర్ వచ్చి కనుక మేము మనందరం కూడా ప్రజా పోరాటాలకు అండగా నిలవాల్సిందే, ప్రజా పోరాటాల్లో భాగంగా పిరికి వారెవరు కూడా ఉద్యమంలో ఉన్నా కానీ అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆనాడు ఇచ్చినటువంటి నినాదం ఏతుందో తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైందని చెప్పేసి చెప్పొచ్చు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి లోకం కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి లోకం కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి లోకం కావచ్చు, ఇలా విద్యార్థి నాయకులు ఎవరు చేసినటువంటి పోరాటాల ఫలితమే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. కానీ ఒకవైపు విద్యార్థి నాయకులేమో శాంతియుతంగా అనేకమైనటువంటి పోరాటాలకు సిద్ధమవుతుంటే, ఇంకొక వైపు రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ తాకట్టు పెట్టే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడానికి కొంతమంది కోవట్లను, కొంతమంది కుట్రదారులను అందులోకి పంపి ఆ యొక్క విద్యార్థి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. కేసీఆర్ ఉద్యమం ఉవ్వెత్తున వేసినప్పుడల్లా దాన్ని చల్లార్చేట ప్రయత్నం చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్స్ మిలియన్ మార్చ్ కావచ్చు, సాగర్ హారం కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ముట్టడిలు కావచ్చు, ఇలా అనేకం ఉన్నాయి మిత్రులారా. సో కేసీఆర్ కృషిని తప్పట్లేదు, కానీ కేసీఆర్ కేవలం తన పేరు మాత్రమే చరిత్రలో ఉండాలి, తన యొక్క పార్టీ మాత్రమే చరిత్రలో ఉండాలి, తన పార్టీ వల్ల తెలంగాణ వచ్చింది అనేటువంటి కోణం ఏదైతుందో దానికి మాత్రమే మేము వ్యతిరేకమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో విద్యార్థులు ఊరూరా తిరిగి ప్రజలను ఏకం చేసి, ప్రజలను మమేకం చేసి అనేక రకాలుగా ఉద్యమాలకు కారణమైంది విద్యార్థి లోకం మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి విద్యార్థి లోకం ఒక కారణమైతే ఇంకొక కారణం కూడా మనం చెప్పాలి. ఇది కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక ఘట్టం. ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఏ విధంగానైతే వీరోచితమైన పోరాటం చేసినాయో ఉద్యోగ సంఘాలు కూడా అదే విధమైనటువంటి వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్జిఓలు కానీ, టీఎన్జిఓలు కానీ, టీజీఓలు కానీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం కావచ్చు, మన ఉపాధ్యాయుల సంఘాలు కావచ్చు, కార్మికుల సంఘాలు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఇంకా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలా అనేక రకాల సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఉద్యోగ సంఘాల జేఏసీ పెట్టుకొని వాటి ద్వారా ఐక్య ఉద్యమాలు నిర్మించారనేది వాస్తవమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇటు విద్యార్థి లోకం కావచ్చు, ఉద్యోగుల సంబంధించిన ఐక్య కార్యాచరణ పోరాటాల ద్వారానే తెలంగాణ సాధన అయింది అనేటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ఒక జోడెట్లాగా పనిచేస్తూ ఉంటే, ఇంకొక వైపు చాలా బాధాకరమైన విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అలాంటివి ఘటనలు పునరావృతం కావద్దు ఇప్పటికి కూడా అని చెప్పేసి మేము కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకరం. కాబట్టి ఈ రెండు విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఐక్య పోరాటాలతో ముందుకు వెళ్తూ ఉంటే, ఇంకొక వైపు ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగాలు చేయడం వల్ల చాలామంది అంటే 1200 మంది విద్యార్థులు అమరులైనటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ 1200 మంది అమరులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే ప్రేరేపించింది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ఎందుకు అంటే ఇది ఎవరు అవునన్నా కాదన్నా విమర్శించినా ఇంకేమన్నా కానీ ఇది నిజం, ఇది చరిత్ర తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి విషయం అనేది గుర్తుపెట్టుకొని నేను చెప్తా ఉన్నాను. 1200 మంది అమరుల అమాయకమైన విద్యార్థులను బలి తీసుకున్నది కేవలం కల్వకుంట్ల కాలకేలు మాత్రమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనేది ఒక వీరోచితమైనటువంటి పోరాటాలు కావచ్చు, లేకపోతే ఎదురడ్డి పోరాడి బుల్లెట్నైనా ఎదుర్కొంటాం అనేటువంటి కోణంలో ఒక చైతన్యం కలిగినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగాలతో వారిని ఒక రకమైన మోడ్లోకి తీసుకెళ్లేసి తెలంగాణలో ఉన్నటువంటి 1200 మంది విద్యార్థులకు అమరులైనలు ఈ కల్వకుంట్ల కాలకీలైన విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందుకే ఈరోజు దీక్షా దివస్ అని చేస్తూ ఉన్నారు కదా, ఇది దీక్షా దివస్ కాదు, ఇది తెలంగాణ ప్రజలకు దోకా చేసిన దివస్గా ఈరోజు మాలాంటి ఉద్యమకారులం అయితే మేమైతే అభివర్ణిస్తూ ఉన్నాం. కేసీఆర్ జ్యూస్ తాగిండా లేదా ఒకసారి అందరూ కూడా చెప్పాల్సిన అవసరం అయితే, బీఆర్ఎస్ పార్టీలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అనేది నేనైతే చాలా స్పష్టంగా చెప్పగలను. కేసీఆర్ కుట్రలు అన్నీ ఇన్ని తెలంగాణ ఉద్యమంలో కేవలం కేసీఆర్ అక్కడ కేంద్రంలో ఉన్నట్టు కొంతమందితోటి విషయాలు తెలుసుకొని
ఈరోజు తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ కార్యాచరణలో భాగంగా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతున్నప్పుడు కేసీఆర్ లేడు. కేసీఆర్ ఎక్కడున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. కీలకమైనటువంటి ఘట్టం ఆనాడు చాలా క్లియర్గా నిజంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళలో చాలా కొంతమంది పేర్లు మనం ప్రస్తావించుకోవాలి మిత్రులారా. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇంకే పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా సోనియా గాంధీ కానీ సుష్మా స్వరాజ్ కానీ వీళ్ళిద్దరి పేర్లు చరిత్రలో, మీరా కుమార్, ఈ ముగ్గురు మహిళల పేర్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేర్లు ఈ 3 పేర్లు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటుగా కేంద్రంలో ముఖ్యంగా ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి సిరిసిల్ల రాజయ్య కావచ్చు, లేదంటే మన మహబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కావచ్చు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఎంపీగా ఉన్నటువంటి సురేష్ రెడ్డి అప్పుడు స్పీకర్ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కలిసి ఐక్య ఉద్యమాలు చేసిరు. వీళ్ళందరూ కూడా అక్కడ పార్లమెంట్లో అనేక ఆ పెప్పర్ స్ప్రే తోటి పాపం పొన్నం ప్రభాకర్ ఆయన ప్రాణాలకు తెగించి కూడా అక్కడ కొట్లాడండి బిడ్డ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్లకు ఈ తెలంగాణ సమాజం గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల తర్వాత పొన్నం ప్రభాకర్కి ఒక మంత్రి పదవి వచ్చింది. బలరాం నాయక్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు, పొరిక బలరాం నాయక్ ఎంపీగా ఉన్నాడు. ఇలా చాలామంది వ్యక్తులు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన వంతు పాత్ర పోషించిండు. చాలామంది ఇటు కాంగ్రెస్లో పోషించరు, బీఆర్ఎస్ పార్టీలో పోషించరు, ఈవెన్ బీజేపీలో కూడా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది రఘునందన్ లాంటి వాళ్ళు, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, ఇలా అనేక మంది ఉద్యమాలు ఐక్య ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఇది ఒక కేసీఆర్ క్రెడిటో లేకపోతే ఇంకెవరి క్రెడిటో కాదు. ఇది కేవలం ఐక్య ఉద్యమాల ద్వారా అందరి క్రెడిట్. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాల క్రెడిట్ అని చెప్పేసి చెప్తూ ఈరోజు దీక్ష చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కనువిప్పు కలిగేలా ఈ స్టోరీ చేయాలని అనుకున్నాను. అందుకే చేస్తా ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. ఇది దీక్షా దివస్ కాదు, తెలంగాణ ప్రజలకి దోకా దివస్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మిత్రులారా.